హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా వీటి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగింది. కానీ వీరికి మాత్రం కన్నీళ్లు మిగిలాయి. మరి తాజాగా దేశవ్యాప్తంగా ఏం తగ్గింది, దీనివల్ల ఎవరెవరు బెనిఫిట్ పొందుతారు అనే డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దేశవ్యాప్తంగా టమాటా రైతుల పరిస్థితి విభిన్నంగా ఉంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరువు అన్నట్టుగా తయారైంది టమాటా రైతుల పరిస్థితి. మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన టమోటా ధరలు ఇప్పుడు నేలను చూస్తున్నాయి. పంట గిట్టుబాటు అయినప్పుడు మద్దతు ధర ఉండదు, మద్దతు ధర ఉన్నప్పుడు టమోటా పంట ఉండదు. రెండూ కలిసిస్తే మనకి వాతావరణం అనుకూలించదు. ఇది తెలుగు రాష్ట్రాల్లోని టమోటా రైతుల పరిస్థితి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లలో టమాటా ధర భారీగా పడిపోవడంతో సామాన్యులకు ఊరట లభించిన రైతులు మాత్రం తీవ్ర నిరాశ మిగిలింది. పంట పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకుంటే మనకి ఏపీలో టమాటాకు పెట్టింది పేరైన మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. ఇక ఏపీలో అనంతపూర్, తెలంగాణలో వికారాబాద్ వంటి ప్రధాన మార్కెట్లలో టమాటా ధర గతంలో 80 నుంచి కేజీ 100 రూపాయలుగా ఉండేది. కానీ ఇప్పుడు కేజీ 5 రూపాయల నుంచి 10 రూపాయలు మాత్రమే పలకడంతో రైతులు తీవ్ర నిరాశలో కూలికిపోయారు. ఇక చాయ్ కన్నా చీప్గా టమాటా ధర పడిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక టమాటా పంటను సాగు చేసేదానికి పెట్టిన పెట్టుబడి, కూలీ ఖర్చులు కూడా రాలేదని రైతులైతే వాపోతున్నారు. ఇక జనవరి మొదటి వారంలో టమోటాలు కేజీ 10 నుంచి 20 రూపాయల మధ్య పలికాయి. ఇప్పుడేమో దారుణంగా కేజీ 5 నుంచి 10 రూపాయల మధ్య పలుకుతున్నాయి. అయితే వ్యాపారులు రిటైల్గా కేజీ 15 నుంచి 20 రూపాయల వరకు టమోటాలను విక్రయిస్తున్నారు. కానీ దారుణంగా రైతుల నుంచి మాత్రం తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. టమాటా పంట నాణ్యత సరిగ్గా లేకపోవడంతోనే ధరలు తగ్గుతున్నాయంటున్నారు వ్యాపారులు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, మేడ్చల్ జిల్లాల వ్యాప్తంగా కూరగాయలు పండిస్తున్నారు. ఇక చేవెళ్ల, శంకరపల్లి, శంషాబాద్ తదితర సంత కావడంతో పలు గ్రామాల రైతులు ఆటోలో టమోటాలు తీసుకొచ్చారు. వ్యాపారులు కొనేందుకు ముందుకు రాకపోవడంతో తిరిగి తీసుకెళ్లేలేక అక్కడే తెచ్చిన టమోటాలు ఆటోలు ఉచితంగా పంచిపెడుతున్నారు. ఇక టమోటా ధరలు దారుణంగా పడిపోవడంతో చాలా మంది రైతులు కాయలను కోసే సాహసం చేయడం లేదు. ఇటీవల టమాటా సాగు చేసిన రైతులది కూడా ఇదే పరిస్థితి. టమాటా సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు ధరలు తగ్గడంతో కనీసం ఖర్చులు కూడా డబ్బులు రావడం లేదంటున్నారు. చాలా మంది రైతులు అప్పుల బారిన పడుతున్నారట. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. కొందరు రైతులు మాత్రం ధరలను చూసి పొరుగు జిల్లాలో మార్కెట్లకు తరలిస్తున్నారట. అక్కడైనా సరైన ధర దొరుకుతుందనే ఆశతో ఇలా చేస్తున్నారట. మొత్తానికి టమోటా ధరలు తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కష్టాల్లో ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి దేశవ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలపై వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. తగ్గిన టమాటా ధరలతో మీరు మీ ఇంట్లో ఎన్ని కిలోలు టమోటాలు తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.